హాయ్ అండి, నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలండి. ఇప్పటిదాకా అయితే మా వీరభద్రుడు ఊరేగింపుగా తెల్లొచ్చాడనమాట. ఊరేగింపు అయిన తర్వాత అయితే ఇంకా టిఫిన్లు గట్ట ఇంక ఇవాళ ఏమీ లేవండి, డైరెక్ట్ అటాక్ అనమాట. అంటే ఫుడ్ ఒకటి తినేయడమే. మా బుడ్డీస్కి కూడా పాపం ఏం పెట్టలేదు. మార్నింగ్ ఇంకా లేచి వీళ్ళు స్నానాలు గట్టా చేసేటప్పుడు అయితే అందరూ కూడా వచ్చేసారు. ఇంటి దగ్గరికి అయితే సరే కదా అనేసి ఇంకా మానేసి టిఫిన్ అంటే వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు వచ్చాడు కదా 10:30 అయింది. ఇంకా టిఫిన్ ఇప్పుడు ఏం చేస్తాం, నాకు చేసి ఓపిక అయితే లేదు. వీళ్ళకి తిని ఓపుకున్నా సరే పాకెట్కి జిప్పే, వీళ్ళకి తిని ఓపుకున్నా నాకు చేసి ఓపిక లేదండి. ఇంకైతే వంటలోకి వెళ్ళిపోదాం అనేసి వంట చేస్తాగా రెడీ అయ్యానమాట. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన తర్వాత. ఇంకా పప్పు చారు కాద్దాం అనుకుంటున్నాను. కర్రీ అయితే దగ్గర బొమ్మలు కొనుక్కొచ్చారండి. ముగ్గుర్లు టెంకలు, కొత్త టెంకలు కాదండి బాబు, ముగ్గుర్లు అంటే ముగ్గుర్లు. వాళ్ళ తమ్ముడు ఫోన్ కొనుక్కున్నాడు, ఇది దొబ్బేసింది. దొబ్బేవా? అలా దొబ్బుకోకూడదు. అక్క సామాన్ వెయ్యి. మహానటి సావిత్రి గారండి. ఈయనేమో ఆయన ఎవరు రంగనాథ్ కాదు, ఎస్వి ఆయన ఉంటారు కదండి. అదే ఎక్కువ వేసాలు వేస్తూ ఉంటాడు ఎవరైనా, ఎస్వి రంగారావు గారు. మా బుడ్డడేమో ఎస్వి రంగారావు గారు, ఆవిడ మహానటి సావిత్రి గారు అన్నమాట. పప్పు అండి, పప్పు అయితే గ్యాస్ మీద పెట్టేసింది. ఇంకా పప్పు ఏం చూపించేద్దాం. రైస్ అయితే కడిగి పెట్టింది, కుక్కర్ అయితే పెట్టుకోవాలి. సాయిని వంట చేయమని నేనైతే వీరభద్రుడు ఊరేగింపుతో వెళ్ళానండి. అంటే ఈరోజు ఇంకొక దిక్కున అయితే ఆ వీరభద్రుడిని అయితే ప్రతిష్ట చేసుకుంటున్నారనమాట. ఇటు సైడు ఆద్యాల స్కూల్ సైడు. ఇంక సరే అనేసి ఇంక వెళ్ళాం కదా, వెళ్తే వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి అనేసి పట్టుకొచ్చున్నారండి. ఇంక సరే కదా అని భోజనం చేసి వచ్చామన్నమాట. సాయి ఇంటి దగ్గర పప్పు టమాటా వండింది, తిన్నావా? తినేసింది. ఇంకా కిరణ్ నేను అయితే భోజనానికి వెళ్ళాము. కిరణ్ ఫ్రెండ్ అనమాట ఆ అబ్బాయి. వాళ్ళేమో మనకి వీరభద్రుడు ఉన్నారు కదండి, అంతకంత భోజనం చెప్తారనమాట. వచ్చామన్నమాట. వచ్చేసిన తర్వాత అయితే అందులో ఐస్ క్రీమ్ వచ్చింది. ఇది సపోటా ఐస్ క్రీమ్ అట. సాయి అయితే తీసుకుంది. ఇదిగో తిను. ఇదైతే నేను తీసుకున్నాను. ఆద్య అయితే ఏం తీసుకుంది? గ్రేప్ ఐస్ తీసుకుంది, గ్రేపు. సంజుబాబుకి అయితే చాకోబార్ తీసుకున్నాను చిన్నది. కిరణ్కి అయితే ఇటువంటిదే పింక్ కలర్ వచ్చింది తీసుకున్నాను. అన్ని కలర్స్ వచ్చింది తీసుకున్నాను అనమాట. మొన్న అయితే అదేదో తీసుకున్నాడు, ఎందుకంటే ఇప్పుడు కూడా నేను అదే తీసుకున్నాను అనమాట. ఇంకా బ్లాగ్ అయితే సాయంత్రం వరకు ఏదో చేస్తూ ఇంకా తాళ్ళేమి ఎవరు రథానికి తాళ్ళేమి ఇస్తారు, రథం తాళ్ళు ఆకుని పట్టుకో చేతికి, బాగుంటుంది. బుడ్డడు అన్నాడు, ఎవడో బుడ్డడు సంజుగాడికి ఆపోజిట్. సెల్ఫీ మోడల్ జడ్జి నువ్వు కూడా అలా కిందకి ఇలాగని. ఇంకా రథం అయితే వస్తుంది. రథము అట్టుపులెట్టు కొట్టడానికి బాప అట్టుపుల్లు పెట్టి కొడతారు అనమాట. అట్టుపులెట్టు కొడతా కదా, అట్టుపుల్లు రెడీ చేసింది మా బాప.
చూసారా ఇంకో అర్థం అక్కడ ఉందన్నమాట. శిఖరాన్ని కొట్టాలి. శిఖరం కొడితే మన మనసులో కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. అలా చూసి శిఖరాన్ని కొట్టి అందరూ కలిపి అట్టుపళ్ళు మనల్ని కొట్టేస్తారనమాట కింద కూర్చున్న వాళ్ళని. అదండి మీకు రథం గురించి వెయిటింగ్. అట్టుపండు చూపించండి. రావడం గురించి వెయిటింగ్ జనంతో రథం రావడం. నాయుడు గారిని తెద్దామని నాయుడు గారు పక్క చెప్తున్నారు. అట్లే సిరి సిరి మీ ఇద్దరు సరిపోయిందండి. మాయ కొడతాడు. మనం కొట్టి కన్నా మాయ కొడితే తొందరగా వెళ్తుంది. రథం తాడు అది కట్టుకుంటావా? పంతులు గారు వెనకలాగుతుందంటే ఇవన్నీ బట్టలండి. ఏంటంటే అలమారా అయితే సాయి మడత పెట్టి దోపేస్తుంది, కానీ అసలు నీట్గా అయితే చదవట్లేదు. ఒక దాంట్లోంచి ఒకటి రావడం కష్టంగా ఉంటుంది. నేనైతే ఇంకా తీసేస్తున్నాను. తీసేసి కొంచెం చదువుకుందాం అనేసి నేనైతే ఇవన్నీ లాగి మంచం మీద పడేస్తున్నాను. ఒక వార తీసుకుంటా వెళ్ళాలి. చూసారా, నైటీల్లో బెడ్షీట్లో లంగాలు ఇంకా అలా అయితే ఉన్నాయన్నమాట. ఏం కనబడుతుంది ఒకటి కావాలంటే. చూడండి, నైటీలు తీసుకుని దగ్గరగా 3 నెలలు అయితే అయింది. 3 నెలలు బట్టి నైటీలు ఇంకా లోపల ఉండిపోయి ఇంకా తీయలేదు. 5 నైటీలు తీసుకున్నా.
ఒక నైట్ అనుకుంటే ఆల్టరేషన్ చేసుకుని వేసుకుంటా. ఇంకా కనుమ నైటీలు అయితే ఇలాగే ఉండిపోయాయి అన్నమాట. 4 నైటీలు. అదే అంటారు బీరువాలో ఉంటే ఎన్నాళ్ళున్నా కొత్తగానే ఉంటాయి, మనం కట్టుకుంటేనే పాత పడతాయి అనేసి. ఇవైతే ఇంకా అలాగా కొత్తగానే ఉన్నాయి, ఇంకా పాత పడలేదన్నమాట. 3 నెలలు అవుతున్నా సరేనే. ఇంకా ఓకే అండి. అలమార అయితే ఈ కింద అరలో అయితే నా చీరలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. చూసారా చీరలో కనిపించట్లేదు అసలు. ఇంకా ఇవైతే నేను కింద అరలో పెట్టుకుందాం అనేసి కింద అర అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితేనే. నా చీరలో లంగాలు నైటీలు అయితే కింద అరలో పెడతాను. ఏ చీరలో బ్లౌజ్ ఆ చీరలోనే పెట్టేసుకుంటే ఇంకా బ్లౌజులు వేరే సపరేట్ ప్లేస్ అంటూ ఏం పెట్టనవసరం లేదు. ఇంకా అలా అయితే చేసేసుకోవచ్చు. ఇంకా సదిరిన తర్వాత అయితే మీకు కబోర్డ్ అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే నేను సదురుకునే దాకా అయితే చూపించిన అవసరం లేదు, తర్వాత అది చూపిస్తాను అనమాట. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మొత్తం మీద అయితే సదిరేనండి. ఇంకా అలమార అయితే నేను ఎక్కడి వరకు సదిరానో చూపిస్తాను. మొత్తం అంతా సదురుకుంటూ వచ్చానమాట. ఇవన్నీ బుడ్డోళ్ళి జీన్సులు, అదే వెస్ట్రన్ మోడల్ అనమాట. ఇవి వచ్చి సాయి పరికిణి ఓణీలు అనమాట. ఇది ఆజ్ పరికిణి ఓణీలు, ఆజ్ ఫ్రాక్స్. ఇవి అయితే సాయి పంజాబీ డ్రెస్సులు ఓల్డ్ అనమాట. అవి వేసుకోవట్లేదు ఇప్పుడైతే. అవి ఇక్కడైతే బొమ్మలు పెట్టానండి. ఈ అరలో కూడా బొమ్మలే పెట్టాలి, ఉన్నాయి కింద మంచం కింద తీసి పెట్టాలి. ఇంక ఇవి అయితే సదరలేదు, ఇంక కింద అయితే ముట్టుకోలేదులేండి. ఇంకా ఇవి వచ్చేసి కిరణ్ జీన్స్లు. ఇవి కూడా జీన్స్లే. ఇవి కొత్తవి అనమాట బట్టలు, మన సంక్రాంతి తీసిన బట్టలు అనమాట, కొత్తవే. అన్నీ దీంట్లో పెట్టేసామనుకోండి, ఇవి కొందులు అన్నీ వాడేస్తాడు బట్టలు మొత్తం అనేసి. ఇంకా అందుకనేసి ఇవైతే నాకు కొత్త చీరలు, పండుగ చీరలు అనమాట. ఇవి అయితే ఇక్కడ పెట్టేశాను. ఇవండి కిరణ్ మొత్తం బట్టలన్నీ కిరణ్వి. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది కదా, నా బ్లౌజ్లో అయితే పెట్టాను అనమాట. కిరణ్ డ్రాయర్లు నా బ్లౌజ్లో అయితే ఇక్కడ పెట్టాను. కిరణ్ షర్ట్లు ఇవన్నీ కూడా. ఎన్ని షర్ట్లు ఉన్నాయి చూసారా, దగ్గరగా 22 షర్ట్లు ఉన్నాయి డైలీ యూజ్. వేసిన షర్టే ఎత్తాడు అలా ఉంటుంది. ఇవి అయితే సాయి జీన్స్లు, టాప్లు. ఇవి అయితే ఫ్రాక్స్, ఇవి కూడా టాప్లే. మొత్తం ఇవన్నీ కూడా ఇలాగ చదివానండి. నెక్స్ట్ ఈ ఆర్ వచ్చేసి ఈ మొత్తం ఈ చీరలోనే నా చీరలు, నైటీలు, ఇవన్నీ లంగాలన్నమాట. ఇవన్నీ బెడ్షీట్లు, నైటీలు, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఎలా అయితే సదిరేసాను నీట్గాను. అలమార చూసారా, అసలు ఇప్పుడైతే ఏది తీసుకున్నా సరే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది, కానీ సాయి సదురు తోపేస్తుంది. ఇంకా దానికి ఓపుకొండట్లేదు పని చేయడానికి, అలా అయితే ఉంటుంది. దాని గురించి అయితే నేనే అవన్నీ తీసి సదురుకోవాలని 3 రోజులు బట్టి అనుకున్నాను. నాకు ఇవాళ అయితే కుదిరింది. రేపు పొద్దు నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అన్నీ సదిరిస్తాను అనమాట. ఇంకొన్ని బట్టలు ఉన్నాయి మేడ మీద తీసుకొచ్చి మిషన్ మీద పెట్టాను, అవి అయితే మడత పెట్టిన తర్వాత చదువుకోవాలి. ఇదేంటి ఈరోజు బ్లాగ్ అయితే. నా బ్లాగ్ నచ్చితే చిన్న లైక్ అయితే అయ్యింది. వీడియో ఎలా చేసినా కామెంట్ అయితే పెట్టండి. కొంచెం వాయిస్ ఓవర్ ఉంది, కొంచెం నార్మల్గానే ఉండింది. ఇంకా ఇలా అయితే ఏదోలా కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటాను. మరింత ముందుకు తీసుకెళ్ళండి, మీ హెల్ప్ నాకు కావాలండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.